ప్రతిదీ నాన్ వెజ్ కలర్స్, ఇంగ్రీడియంట్స్, టేస్టింగ్ సాల్ట్స్, మసాలాలు అన్ని శాంపిల్స్, ఆయిల్స్, తర్వాత అక్కడ ఉన్న ఆయిల్, తర్వాత చీజ్ అన్నీ కూడా శాంపిల్స్ కావాలి. కదా నిన్న తీసినాయి కదా, నిన్న వండి తినేసి పక్కన పారేయాలి కదా, పారేయాలి సార్. నేను రెస్టారెంట్స్, హోటల్స్ మొత్తం అదే అదే ప్రతిదీ నాన్ వెజ్ కలర్స్, ఇంగ్రీడియంట్స్, టేస్టింగ్ సాల్ట్స్ అన్నీ కూడా శాంపిల్స్ విత్ ఇవన్నీ ఎవ్రీథింగ్ కలర్ అన్ని అది తెలిసిలే. అది ఎప్పుడు చచ్చిపోయిందో పెట్టడం లేదు, నిన్నటికి ఈరోజు నిన్న తీసేసినాం. అదే సార్ నిన్న చేసింటే మీరు తెలుసుకోవాలి కదా సార్. నిన్ననే చేసింటే నిన్ననే చేపిస్తాం. ఒకసారి సస్పెండ్ చేశాను కదా నిన్ను, అయినా నీకు బుద్ధి రాలేదా? అట్లా వెళ్ళి అక్కడ చీజ్ ఉంది, బటర్ చీజ్ ఉంది, ఇచ్చాం. కదిరి పట్టణం నందు మన మున్సిపల్ కమిషనర్ సమక్షంలో అరబిక్ హోటల్ను రైడ్ చేయడం జరిగింది. అందులో ఈ ఫుడ్ శాంపుల్స్ కనీసం అంటే ఒక 4-5 రోజుల నుంచి అట్లే పెట్టి పబ్లిక్ ఇష్యూ చేస్తున్నందు కమిషనర్ గారు రైడ్ చేసి మాకు ఇన్ఫామ్ చేసిన వలన మేము ఈరోజు వచ్చేసి మొత్తం రైడ్ చేశాము. అదేవిధంగా కమిషనర్ గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఈ కలర్స్ కానీ సాల్ట్ కానీ ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇతని మీద మేము ఆల్రెడీ శాంపుల్ తీసుకున్నాము, తీసి ప్రయోగశాలకు పంపిస్తాము. వచ్చిన తర్వాత దీని మీద ఏమైనా అవతలు ఉండేనా కేసు డెఫినెట్గా పెట్టేస్తాము. అదొకటి. పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఏవైనా కానీ చిన్న కానీ పెద్ద కానీ ఎఫ్ఎస్ఎల్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలా. లేని పక్షంలో వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేస్తాము. ఇష్యూ చేసిన తర్వాత 7 రోజులకు తీసుకుపోతే వాళ్ళ షాపులు క్లోజ్ చేయడానికి కూడా మేము వెనకాడము. అది మాత్రం 100% జరుగుతుంది.